దేవుడు ఆదామును ఆశీర్వదించినది ఎట్లనగా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి వృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి పాకు జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మరి ఆశీర్వాదాన్ని ఎట్లా పోగొట్టుకున్నాడంటే పిల్లారా, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించాను. మరి దేవుని ఆజ్ఞ మీరుట వలన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు పిల్లారా. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా, వ్యక్తి కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదము పోగొట్టుకొనకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం ప్రకారముగా జీవించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.